వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్స్ చేస్తున్నాం, అంటే ప్లేట్ గార్నిష్లో. ఓకే, సో దీనికి మనకు హైబ్రిడ్ ఆరెంజ్ అయితే మనకు బాగుంటుంది. సో ఎడ్జెస్ నుంచి కట్ చేసుకోవాలి ఇది. ఓకే, సో 8 పెటల్స్ వచ్చే విధంగా కట్ చేస్తున్నాం. ఓకే, సో వీటి ఎడ్జెస్ట్ని కొంచెం ఇలా ఘాట్ పెట్టుకోవాలి. దెన్ ఇలా ట్రిమ్ చేస్తున్నాను. ఆ ఘాట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అది అటు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కట్ చేసుకున్న పీస్ అనేది బయటికి ఊడొచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇది కొంచెం ఇలా పీల్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా గ్యాప్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, కొంచెం జస్ట్ అలా లైట్గా ఓపెన్ చేసి వదిలేసేయాలి. రెండేది కూడా సేమ్ అలాగే చేస్తున్నాను. ఓకే, సో ఇదేంటంటే కొంచెం మనకు గట్టిగా ఉంటుంది స్కిన్ అనేది, అలాగే సెగ్మెంట్స్ కూడా కొంచెం అలా పట్టుకొని ఉంటాయి. దేశవాళీ అయితే మనకు అలా ఊడిపోతుంది స్కిన్ అనేది సెగ్మెంట్స్ దగ్గర నుంచి. కాబట్టి టొమాటోతో కూడా డిజైన్ చేయాలంటే హైబ్రిడే, అలాగే ఆరెంజ్తో కూడా మనం హైబ్రిడ్ అయితేనే మనకి కార్వింగ్ లాంటివి చేయడానికి అనువుగా ఉంటాయి. ఓకే, సో మనకేంటంటే పెటల్స్ ఇలా 2 లేయర్స్లలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట డిస్ప్లే పెట్టినప్పుడు. రైట్, సో స్టెమ్స్. ఓకే, సో నెక్స్ట్ పండు మిరపకాయలు తీసేసుకుని వీటిని కొంచెం ఇలా స్లాండ్గా కట్ చేస్తే మనకి లీఫ్ షేప్లో వస్తుంది. ఇక్కడ ఇలా సో
సో సీజన్లో మనకు ఇలాంటి వెజిటేబుల్ దొరికినప్పుడు వాటితో కూడా మనం ఇలా గార్నిష్ అనేది తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చెర్రీ టొమాటో హాఫ్ కిలో కట్ చేసి మనం ఇలా మధ్యలో పెట్టేసేస్తాం. ఓకే, స్టార్టింగ్లో కొంచెం కవర్ చేస్తూ పెట్టుకోవడానికి హాఫ్ సర్కిల్స్ అలా ఆపలంగా వదిలేయకుండా కొంచెం ఇలా స్టార్టింగ్ పాయింట్స్ మనం కొంచెం కవర్ చేస్తే చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఆరెంజ్, కీరా, అలాగే పండుమిరపకాయ, చెర్రీ టొమాటో కాంబినేషన్ తయారు చేసుకున్న ప్లేట్ గార్నిష్ మనకి ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే కలర్ కాంబినేషన్ మనకు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉంటుంది. ప్లేట్ అనేది కూడా వైట్గా తీసుకోవడం వల్ల ఈ కలర్స్ అన్నీ కూడా బాగా బ్రైట్గా మనకు ఎలివేట్ అవుతాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.